సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం యత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం. సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం యత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం తత్ర దేవ సహాయకృత్. ప్రేమ స్వరూపులారా, embodiments of love. సంతోషం సాహసం ధైర్యం భక్తి శక్తి పరాక్రమం. ఈ షోడశ గుణములు కూడాను ఎవని యందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటారు. Where you find happiness, valor, the courage, intelligence, energy and bravery, where these six qualities are present, you find the divine effulgence too. భోగము త్యాగము రెండు కూడాను ఒక చోట నిలిచుటకు వీలు లేదు. It is not possible for the pleasure and sacrifice to coexist. త్యాగం ఉంటే భోగము ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు. When there is sacrifice, it does not relish pleasure. When there is pleasure, the sacrifice cannot exist. అయితే త్యాగంతో భోగమును ఏ రీతిగా అనుభవించగలడు? However, with sacrifice, how can you have pleasure also? ఆచరణ యందు అహంకారము, అనుష్ఠానం నందు ఆసక్తి రెండును వదలిన భోగమే త్యాగము, త్యాగమే భోగం. When once there is no ego, when once there is no expectation for the fruits of your action thereof, you can enjoy the life of sacrifice coupled with pleasure. ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు. All the forms of happiness in this world are not specifically meant for one individual. అందరికీ ఇందులో భాగం ఉన్నది. All have an equal share. నీ భాగమును నీవు అనుభవించు. Enjoy your own share. కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారం నందు దీనిని సద్వినియోగం చేయాలి. Having been given this sacred life, having been bestowed with sacred virtues, one has to think over carefully and practice in daily life. ఈశావాస్యం ఇదం జగం సర్వం. The whole universe is full of divine. ఈ ప్రపంచమంతా కూడాను భగవత్ శక్తితోనే కట్టబడి ఉన్నది. The entire universe is built by the divine power. ఎందు చూచినా భగవంతుడు తప్ప అన్య పదార్థములు మనకు గోచరించవు. Wherever you go and see, excepting God, you do not find anyone else. కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు. It's not possible for everybody to know this truth. వారికి ప్రాకృతమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్నే ఆశిస్తాయి, ప్రాకృతమనే వధించాయి. As their hearts are full of fleeting worldly pleasures and joys, their expectations, their actions also will be so. ఒకటి
శ్రేయోశక్తి, రెండవది శ్రేయోశక్తి. One is Sreyo Shakti, other one is Preyo Shakti. ఈ ప్రేయోశక్తి అనగా ఏమిటి? What do you mean by Preyo Shakti? బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమ ధర్మములన్నీ కూడాను ప్రేయోశక్తి. Preyo Shakti, the first one, includes the various stages in life. One of celibacy, one of householder, one of recluse, and the last, ఇవన్నీ renunciation. కూడాను భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తాయి. They all confer worldly, sensual joy. రెండవది శ్రేయోశక్తి. The second one is Sreyo Shakti. దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది సద్గుణములంతా కూడాను శ్రేయోశక్తికి సంబంధించినటువంటివి. Sreyo Shakti includes these faculties of compassion, love, forbearance, sympathy, and sacrifice. దీనినే కృష్ణుడు భగవద్గీత యందు స్వధర్మం పరధర్మం అని బోధించాడు. The same thing is taught by Krishna in Bhagavad Gita as one Swadharma, the other Paradharma. స్వధర్మం అనగా ఏమిటి? What do you mean by Swadharma? స్వ అదే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం. Swa meant the nearness to God, living in the same place with the same idea and final merger in the ఆత్మ divinity. సంబంధమైనటువంటివన్నీ కూడాను ఇవి కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి. All those that are related to the spirit or the soul constitute Swadharma. దీనికి విరుద్ధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటివంతా కూడాను ప్రేయోశక్తి. But that which is related to the senses is Preyo Shakti. కానీ ఈనాటి మానవులు ప్రేయోశక్తికి అధికమైన శక్తి కావటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తారు, కానీ ప్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు. Man today is after sensual pleasure and sensual happiness and goes by Preyo Shakti, unmindful of Sreyo Shakti. ప్రేయోశక్తి తాత్కాలికమైన ఆనందాన్ని చేకూరుస్తాయి. Preyo Shakti gives you temporary happiness. శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వమును అనుగ్రహిస్తాయి. Sreyo Shakti confers the eternally true power, divinity. కనుకొని ఈ ప్రపంచమునందు In this world, దైవ శాసనము చేత by God's will, వర్షములు కురుచున్నవి, rains happen. పంటలు పండుతున్నవి, We find the crop yielding. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, The sun shines. చంద్రుడు చల్లదనమును అందిస్తున్నాడు, We also find the coolness of the నదులు moonlight. పొంగుతున్నాయి, We find the rivers flowing. ఆనందమును అందిస్తున్నవి. And they give us bliss. ఇవి ఎవరి సొత్తు? Whose property are they? ఇది ప్రాకృతమైనటువంటి మానవులకు అందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే. It's just equal and uniform to the entire mankind. ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది. The entire humanity has got authority to enjoy the fruits. కనుక ఇవి అందరూ కూడాను అనుభవించవచ్చును. All can experience and enjoy. ఇది ప్రేయోశక్తి, శ్రేయోశక్తి ఎన్నిటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే. This is the intimate association relationship between Preyo Shakti and Sreyo Shakti. పంటలు పండించుకోవటము, Growing harvest, భుజించటము, partaking food, శక్తి సామర్థ్యములు పెంచుకోవటము, acquiring energy and కర్మ మార్గం capacity, నందు ప్రవేశించి entering into the action. దేహ కర్మలు ఆచరించటం. One has to do one's own ఈ activity. దేహ కర్మలు ఆచరించిన తరువాత After performing physical action, ఆత్మధర్మంతో ఆనందించటం. one can enjoy blissful state following the spirit. కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు విచారణ చేసి చూస్తే దైవ శాసనమే కానీ అన్యుడు ఏమాత్రం కూడా నిర్ణయించేటువంటివి కాదు. Likewise, if you investigate clearly, you will understand that everything goes by God's will. అణువు మొదలు ఘనం వరకు కూడాను, Right from microcosm to the గడ్డిపోచ macrocosm. మొదలుకొని బ్రహ్మాండం వరకు కూడాను దైవ శాసనంలే జరుగుతున్నవి. Right from a minutest object to the macrocosm, the cosmos, Adi goes by the divine Nanagadela. command. అదియు ఇదియు అనగనేలా Why say that and this? పిపీలకాది బ్రహ్మ పర్యంతం Right from ant to Brahman. అది ఎరుంగరు, You don't know that. మరి గలంగరు, You don't understand. ముదిమి జెండరు, And you are not భూమిని happy. కొందరు,
and you retain. వివేకమునకు వర్తించదని కనుక విర్రవీగిదరు కానీ చివరికి వేడికేది సంభవించును తెలియజాలు ఎంత వారనే కదలదు నీ సంకల్పము లేనిది భగవత్ సంకల్పం లేనిది ఏది కూడాను కదలదు. Without God's will, nothing can happen. You do not understand. You do not experience. But you pride yourself. You are highly egoistic. కానీ భూతము సంభూతము, One is bhutamu, other is sambhutamu. విద్య అవిద్య, One is vidya, other is avidya. ప్రాకృతము పరమాత్మకము, One is physical, other is ఇవన్నీ spiritual. కూడాను రెండు పదములుగా భావిస్తున్నారు కానీ రెండు కాదు ఇవి. They are not twins, not two words. ఒకదానికి ఒకటి సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి. They have intimate relationship. కనుక ఏ కర్మ ఆచరించినప్పటికీ Whatever we do, హృదయమునకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడాను పరాత్మైనటువంటివి. all those actions which we do wholeheartedly are spiritual. ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనము లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం. We are making the spiritual aspect and view it as worldly, and we consider worldly experience. లోకములో ధర్మాత్ములు ఉన్నారు, There are many people righteousness, త్యాగాత్ములు ఉన్నారు, one of sacrifice, యోగాత్ములు ఉన్నారు, one of spiritual practice, కర్మాత్ములు ఉన్నారు. people of action, కానీ అందరూ ఉన్నారు. all exist. కానీ But ఆత్మాత్మలు లేరు. there are none that follow the spirit or conscience. అనగా ఆత్మాత్మలు అనగా ఏమిటి? Who are those that are of ఇది spiritual aspect? కర్మయోగం కాదు, None of action, భక్తి యోగం కాదు, not of one of devotion, జ్ఞానయోగం కాదు, nor wisdom. ఆత్మయోగం. It is the yoga, the spiritual practice of the spirit. ఇట్టి ఆత్మయోగమును అనుభవించినటువంటి వారు ఈ జగత్తులో కానరారు. In this world, we do not find anybody that follow that spiritual practice of Atma, the spirit. శరీరం కనిపిస్తుంది, You see the body. మనసు ఉన్నట్టు అనిపిస్తుంది, You also feel the mind. కానీ ఆత్మ యొక్క తత్వమును గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు. We don't come across anybody who knows in full the depth of the spirit. ఇట్టి ఆత్మతత్వమును గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు. The one who knows the real self is the knower in the true శరీరమును sense. ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు. You don't need to know the body. ఇది పాంచభౌతికమైన శరీరము, It is one of senses. దుర్బలమైన కాయంబు, It is so weak. ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. When it drops down, we do not know. ఇలాంటి అనిత్యము అశాస్త్రమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి? What is the fun of thinking of this body which is temporary and ephemeral? కనుకనే శ్రేయో మార్గంలో అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ తెలుపుతూ వస్తుంటారు. Those that follow the spiritual path, Shreyas, they think in this direction. ఇక మన సంబంధమైనటువంటి యొక్క విషయాలను చూస్తే Those related to the mind, మొన్న చెప్పాను, మనసే విష్ణువు. Bhagavan said the other day, mind is Vishnu. విష్ణువరగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకి చేరినటువంటి వాడు. What do you mean by Vishnu? All pervasiveness. ఇందు అందు ఎక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు. Vishnu is seen the mind here and there too. అది ఏ సంబంధమైనటువంటి యొక్క మనసు యొక్క తద్భావము. That is the aspect, the power of the mind. మనోమూలం మిదం జగత్. The whole world, జగత్తంతా కూడా మనోమూలంగా ఉంటుండాలి. the whole world is full of the ఈ mind. మనస్సు అనేటువంటి విష్ణువు యొక్క కమల నాభము నుండి కూడాను ఆవిర్భవించినటువంటి వాడు బ్రహ్మ. And therefore, out of the navel of Lord Vishnu is born Brahma. ఈ నాభీ కమలం నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ. Brahma is born out of the lotus flower that has కాబట్టి originated out of the navel of Vishnu. వాడు ఎవరు? So who is the cause ఆ for this mind? బ్రహ్మనే వాక్కు అన్నారు. Brahma symbolizes speech faculty. బ్రహ్మ వాక్కు, Brahma stands for word. విష్ణు మనస్సు, Vishnu stands for expansiveness. దేహమే ఈశ్వరుడు. And body is Ishvara. ఈ మూడింటి యొక్క ఆకారం దర్శించినటువంటి వారు లోకంలో ఎవ్వరూ లేరు. In this world, there are none who understood, experienced this trinity of Godhead. కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి? Where are they? ఆత్మదర్శన నిమిత్తమై అరణ్యములకు ప్రయాణమైపోతుంటారు. To experience the spirit of the self, people go to the ఎంత forest. పిచ్చివారు మానవులు. What madcaps they are. తన యందే, తన చెంతనే, తన యందే ఉంటుండేటువంటి ఆత్మతత్వాన్ని దర్శించడానికి అరణ్యానికి ఎందుకు? In order to experience, visualize the true self present within him, around him, why do you need to go to the forest? ఇంటి యందు జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేలా?
When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood? అట్టి ఆత్మస్వరూపం నీ యందే ఉంటుండగా When the self is in you, నీవు అంత దూరం వెళ్లి అరణ్యంలో తపస్సు చేసిన కర్రేదే. you don't need to undertake penance. ఇది Go into కేవలం the forest. అజ్ఞానం యొక్క లక్షణమే. It is just a sign of ఆత్మస్థానం యొక్క ignorance. స్వరూపముని దర్శించలేకపోవటమే. It is just your ఆత్మ incapacity to యొక్క discern the స్వస్థానమును self. గుర్తించుకోలేకపోవటమే. You are not able to know the existence కానీ of the ఆత్మ self. యొక్క స్వస్థానమును గుర్తించుకునేటువంటి వ్యక్తులు తన యందే ఉంటున్నది ఆత్మ. In fact, the self or the spirit exists within you. ఎక్కడ నీరు గాలి ఉండునో అక్కడంత ఆత్మ ఉంటుంటాయి. Wherever there is water and air, you find the Atma or the self. నీరు గాలి The water and air. ఇవి రెండింటినీ అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే. God has gifted, blessed these two. భూమి ఆకాశము మధ్యలో గాలి, And we have got the earth and the space in ఈ between the మూడు ఆ air. రెండు చేరినప్పుడే 5 భూతములు అవుతాయి. And these two and those three constitute 5 elements. నేలను ఆకాశమును గాలిని అనగా వేడిని And ఈ there, మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు. this heat and the cold and the space and the water are all for the convenience of the mankind. గాలి అగ్ని ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు. The air and the fire. నీరు గాలి, And here we find the water and the నీరు air, గాలి ఆహారము, food. భూమి ఆకాశము మధ్యలో గాలి, ఈ మూడు కూడాను క్షేమము. And we find the earth and the space and the air in between. ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది? When can you be happy? ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది. You will be quite contented after partaking food. ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది. Without food, naturally, you become weak. పిచ్ఛాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ చాలా అవసరము. For the sustenance of life, food is necessary. కనుక ఆత్మ నుండియే ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి. All 5 elements originated out of the self. ఈ పంచభూతములు ఎందుకున్నటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి. Let us investigate the spiritual aspect of the 5 ఈ elements. పంచభూతములు ఎందుకును ఒకే ఆత్మనే. The same spirit is present in all of the 5 elements. అనేక ఆత్మలు లేవు. And this self is ఏకాత్మ not, సర్వభూతాంతరాత్మ. the same spirit is present in all of the beings. కనుకనే అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఎన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి. Because we follow this diversity and multiplicity, therefore we suffer. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి. Let us understand the unity in diversity. అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము. That is the path of the knower in the strict sense of the term. కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం. Is ignorance, out of ignorance, we diversify the unity. కనుక మనం ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు. We should not diversify the oneness of the అప్పుడు spirit of అన్నింటి unity. ఎందుకును శక్తి సన్నగిల్లిపోతుంది. You turn weak. దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు. In order to understand the self or the true spirit, that divinity, that unity are లోకంలో essential. మేఘములు సంచరిస్తున్నాయి, You find the clouds moving. వర్షం కురుస్తుండాలి, Also the rain పంటలు falls. పండుతున్నాయి, You find the crop growing. ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము. We also partake the crop grain. మూల కారణము. What are the primordial cause? అన్నిటికీ ఒక ఆత్మనే కారణము. The same self, Atma, is the అది cause. ఏ బ్రహ్మతత్వము. That is Brahmic principle. బ్రహ్మం అనగా ఏమిటని? Who is Brahma? ఆ బ్రహ్మం అనేటువంటి సర్వవ్యాపకత్వము. Brahma is vast expansion. అదే వాక్ స్వరూపము. That is the very word that we utter. ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు? Why spiritual practice in order to know the divinity in our word Brahmic principle? శబ్ద బ్రహ్మమయి, One of the sounds, చరాచరమయి, the motility, జ్యోతిర్మయి, the light, వాంగ్మయి, and the word, నిత్యానందమయి, eternal bliss, పరాత్పరమయి, spiritual, మాయామయి, illusion, శ్రీమయి. and the one ఇదే of- వాక్ స్వరూపం యొక్క లక్షణాలు. and the one of affluence represent the very word, the Brahma. ఈ వాక్కే బ్రహ్మ. This word or the ఈ speech బ్రహ్మ is ఎక్కడి Brahma. నుంచి పుట్టాడు? Where is he? విష్ణువు యొక్క నాభికమలం నుండి పుట్టాడు. Brahma is born out of the lotus flower, ఆ out of the విష్ణువు navel యొక్క of Vishnu. నాభికమలం ఏమిటది? అది ఏ విష్ణు స్వరూపమే మన మైండ్. And so, the Vishnu symbolizes the human mind. ఈ మైండ్ నుంచి పుట్టినటువంటిదే వాక్కు.
And the word is born out of the mind. కాబట్టి ఈనాడు మైండ్ నంతా మంకీ మైండ్ గా మార్చుకుంటున్నారు. We have converted the mind into monkey mind. వాక్కునంతా కూడా అసత్య రూపంగా భావిస్తున్నారు. All our words are utter blatant lies. ఈశావాస్యం ఇదం జగత్, అన్ని వైపులా నిండినటువంటి ఈశ్వరుడు ఒక్కడే. It's only God who is all. ఈశ్వర సర్వభూతానాం. God dwells in all of the living beings. మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే. There's one divinity within us. ఆ ఈశ్వరుని నుంచి ఆవిర్భవించినటువంటిది ఈ యొక్క మైండ్. Mind has come out of this Ishwaratva or the ఈ divinity. మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిదే వాక్కు. And this word is a product of the mind. కనుక ఈశ్వర, విష్ణు, బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము. Therefore, humanity represents the combination of the Trinity, Ishvara, Vishnu and Brahma. కనుక ఆచరణలో ఉన్నటువంటి అహంకారము, The ego in our practice, అనుభూతిలో వచ్చేటువంటి యొక్క స్వార్థము రెండింటిని త్యాగం చేస్తే అదే దైవత్వం అయిపోతుంది. so we have to sacrifice the spirit of ego and the one of expectation in action. ఈనాడు దేనిని త్యాగం చేస్తున్నాము? What is that we are sacrificing? పవిత్రమైనటువంటి దానంతా త్యాగం చేస్తున్నాం. We are sacrificing all that is sacred. కాదు కాదు, No. పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైనటువంటి దాన్ని విసర్జించాలి. So we have to accept that which is sacred and reject which is unsacred. మనం భుజించే ఆహారం నందు కూడాను The food that we eat, ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం. you just give up that you do not relish. ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము. That which is so tasty, you accept. మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము. You eat sweet fruits. దుర్గంధంతో ఉండినటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము. And the foul excreta is excreted. కాబట్టి మనం స్వీకరించే దేన్ని? What is that you accept? మధురమైన. Sweet. కనుక ఆ మధురం ఎవరు? What is that? మధురాధిపతే మధురం మధురం, దైవత్వమే మధురం, The divine వచనం is మధురం, నయనం మధురం, వాక్యం మధురం, నయనం సర్వము మధురం, మధురాధిపతే మధురం మధురం. God is sweetest, nectar of the nectar. His words are nectarine. His eyes are nectarine. అమృతం His కైనా words are కొంతవరకు nectarine. కొంత అభిరుచి ప్రారంభమవుతుంది కానీ ఈ యొక్క వాక్కులకు ఎట్టి అభిరుచి కూడా పోదు. And in fact, the word has not got that specific taste. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. The words and mind return in futility in మనస్సుతో making కానీ attempt to know the divinity. వాక్తో కానీ దీన్ని వర్ణించడానికి వీలు కానటువంటిది. It is impossible to describe by word or అట్టి comprehend by ఆత్మతత్వాన్ని ఈనాడు mind. మనం మర్చిపోతున్నాం. We have forgotten our the true self. మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము. We are sacrificing our life. కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు? What is that you can achieve? కార్బన్ డైఆక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము, Carbon dioxide you are accepting. ఆక్సిజన్ ను వదిలి పెడుతున్నాము. Oxygen you are just ఇది giving it out. మానవుని యొక్క చెడ్డ సంకల్పము. This is the bad thing going ఆక్సిజన్ on. తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అంపాలి. Inhale oxygen, exhale carbon dioxide. అది ఈ వృక్షములంతా చేసేటువంటి పరోపకారం. And you also find the trees వృక్షములు sacrificing. పరోపకారం చేస్తున్నాయి, Trees sacrifice. గోవులు పరోపకారం చేస్తున్నాయి, And also the ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి, all of the beings జంతువులు పరోపకారం చేస్తున్నాయి. Animals కానీ sacrifice. జంతువుల కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు. Man has become much worse than animals. ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు. There is no trace of help ప్రతి anywhere. దానికును స్వార్థము స్వప్రయోజనమే. Everything carries with it the trend of ఈ selfishness. స్వార్థ Self-interest. స్వప్రయోజనమే కేవలం ఏమిటది? పశుత్వం యొక్క లక్షణాలే. Selfishness and self-interest are the qualities of beasts, animals. కానీ మానవుని యొక్క లక్షణములు కాదు. It's not the human quality. మానవుడు సత్యస్వరూపుడు, Human being is the embodiment of truth and love. శాంత స్వభావుడు. Is the one of peace. ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు. Man's life is sustained by the truth, కనుకనే righteousness and ప్రాచీన peace. కాలం నుండి భారతదేశం నందు సత్యం వద ధర్మం చెర. Therefore, since ancient days it has been said, speak truth and ఈ follow ప్రాచీన righteousness. సాంప్రదాయం యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుర్తులు. They are the signs of the sanctity of our tradition. సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా నువ్వు మరవద్దు. Never forget truth. సత్యమునందుండే సర్వమును సృష్టించే, Right from the position of truth, yes, సత్యమునందు అణగే సర్వ సృష్టి. out of truth the whole creation has సత్య మహిమ emanated. లేని స్థలమేది కనుగొన్నా
The universe is sustained by truth. శుద్ధ సత్వం ఇది చూడనయ్యా. The universe ultimately merges in truth. Understand that pure unsullied truth. శుద్ధ పరబ్రహ్మము. That's pure unsullied principle of truth. ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది? That supreme, the cosmic principle, మనకంటే where is it? పరపదార్థం లేదు కాదు, తన యందే ఉంటున్నది. It's nothing outside, it is within you. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు మొదలు పెడుతున్నాము. We have forgotten, we are giving it up, that eternal true ఏదో principle. మనకు గోచరం కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము. In fact, you read and you want to experience that. సాధన అనగా ఏమిటి? What is spiritual practice? చెడ్డని మంచిగా మార్చుకోవటమే సాధన. Sadhana, spiritual practice, meant converting the bad into good. అది ఏ మనం సాధన. That is the spiritual కానీ practice. ఈనాటి సాధన ఏం చేస్తున్నాం? What are we doing today? మంచిని మరిచిపోతున్నాం, చెడ్డని స్వీకరిస్తున్నాం. We are అదే సాధన. The practice today is to accept bad and forgetting good. సాధన యొక్క అర్థాన్ని కూడా నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. Experiment is not knowing the meaning of sadhana. సాధన. Sadhana. సా అనగా ఏమిటి? ఆత్మతత్వము. Sa means the spirit or the అదే self. మన వెల్త్. That is our wealth. అదే మన హెల్త్. That is our health. ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి. That sa, the spirit self, let it be in truthful path. ఈనాడు ధనం కోసం పాటులు పడుతున్నాము. We struggle for money today. ఆరోగ్యాల కోసం పాటుపడుతున్నాము. We want good health. ఆనందం కోసం పాటుపడుతున్నాము. We want ఈ happiness. ఆనందం ఎక్కడుంది? Where is ఈ happiness? ఆనందం నీ జన్మస్థానమే. And that's your center of your place, of your నీ life. పుట్టినది ఆనందం నుంచినే. You are born in bliss. ఇలాంటి ఆనందం నీ జన్మస్థానమైనప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు? You have forgotten your birthplace in nativity, the bliss. వారి మాటలు వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన యొక్క హృదయం వాక్కును అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు. You are prepared to listen, pay heed to the words of everybody, Tom, Dick and అది Harry. ఏం చెప్తుండాలి? That's what it says. ఏ విధంగా చెప్తుండాలి? 21,600 పర్యాయములు సో అం సో అం నేనే దైవం అంటున్నారు. In the very breathing process, 21,600 times, the spiritual aspect principle is taught to you. నీ అంతర్వాణిని నీవు నమ్మటం లేదు. You are not following your inner voice. బయట శబ్దాన్ని ఎట్లా నమ్మగలుగుతున్నావు? How do you believe the నీవు ఒక external sound? పిచ్చివాడని. You are mad. కనుకనే ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గంలో అనుసరిస్తున్నారు. Such mad people follow different paths, all in the name of devotion. నాట్ మ్యాడ్, బ్యాడ్. They are not only mad, they are bad also. కనుక ఇలాంటి వారందరూ కూడాను దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు. We should not make an attempt to follow such mad, bad people. దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ యందే ఉంటున్నది. Where is God? He is in you. నేను చెప్పాను, దేహో దేవాలయతో జీవో దేవ సనాతన. Bhagavan said that your body is the temple, indweller is ఈ God. బాడీ టెంపుల్ అయిన తర్వాత జీవుడే దేవుడైనాడు. Then once the body is the temple, indweller is God అందరి naturally. దేహములు కూడా టెంపుల్సే. All bodies are temples ఈ here. టెంపుల్స్ లో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా దేవుడే. All that inner one is divine. కనుక దానిని ఎందుకు ద్వేషిస్తున్నావు? దీనికి ఎందుకు క్రోధపడుతున్నావు? దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? Why are you angry with one? Why do you love another ఈ one? భేద భావములే ఉండకూడదు. Don't have అన్ని difference. దేవాలయములు కూడా ఒక్కటే. All temples are one. ప్రతి దేవాలయం నందు కూడా ప్రతిష్ఠింపబడినటువంటి జీవుడు ఒక్కడే. In every temple there lies installed the deity of the కనుక self. దేనిని కూడా పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు. You should not install with a blame or a blemish. పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే. The praise and blame and the blemish are the signs of weakness. అందరినీ ప్రేమించటమే సరైనటువంటి లక్షణం. Love all, it is a proper quality. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. The best way to love God is to love all and serve all. అందరి యందు ఉండినటువంటి ఒక ప్రేమ స్వరూపం ఒక్కడే. Understand the principle of love in everyone. కనుక ఆ ప్రేమను మనం పెంచుకోవాలి. We have to foster, develop that love. ఆ ప్రేమతత్వాన్ని మనం గుర్తించాలి. We have to understand, ఆ recognize. ప్రేమకే బ్రహ్మ అని పేరు. And this love is God, ఆ Brahma. ప్రేమకే దేవుడు అని పేరు. Love is God. ఆ ప్రేమకే ఎరుక అని పేరు. And love is awareness. ఆ ప్రేమకే దైవము అని పేరు. And love is God. అంత దైవానికి ఇన్ని నేములు ఉన్నాయి. God has so many names. అహం అది కూడా దైవమే. Aham is divine. ఎందుకంటే అహం నేనే. Aham, I. అహం బ్రహ్మాస్మి అంటే రెండవుతుంది తిరిగి. When you say I am Brahma, నేను here lies బ్రహ్మ అంటే duality. నేను బ్రహ్మ రెండుగా ఉంటుండాలి. ఇది ద్వైతమే. If you say I am God, the duality exists. Not I am God. Advaitam. No. అహం అహం
అది అద్వైతం. Not that I am God is true, no, aham aham, I am I. నేనే, I am I. నేను ఫలాందాన్ని కాదు, ఫలాందాన్ని కాదు. I am not that and I am not this. అప్పుడు నీవు వేరైనట్టు అవుతుంది. It amounts ఇది duality. నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది. If you say this is mine, that is separate from you. ఇది నేనే, I am I. ఇది నేనే, This is I. ఇది నేనే, I am also. ఇది నేనే, Is I. ఇది నేనే, అంతా నేనే. It is only this I-ness, the spirit of I in రూపనామములు everyone. ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ The names and forms అంతా are different. ఒక్కటే. Everything is one only. శృంగారములు వేరు, బంగారమొక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే. Jewels are many, gold is one, the color of the cows are different, జీవ but milk is జంతువులు one. వేరు, జీవుడు ఒక్కడే. The living beings are different, but the indweller is one. దర్శనంబులు వేరు, దైవం ఒకటే. Paths are many, God is one. పూల జాతులు వేరు, పూజలు ఒకటే. Flowers are of many varieties, but worship is one. కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడాను ప్రాకృతమైన భావములే. It is only illusory. It is one of delusion if you go by diversity. ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ పోతుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది. If you go in the worldly sense, you will have worldly results. ఇదంతా నెగిటివ్ థాట్సే. These are all negative thoughts. ఈ నెగిటివ్ థాట్స్ చింతించనే కూడదు. Never consider negative thoughts. పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. Entertain positive అదే thoughts. నీ ఆత్మతత్వము, Positive అదే నీ atma. చైతన్య తత్వము, Positive is అదే నీ awareness. ప్రేమతత్వము, That is divinity. అదే నీ శాంతి తత్వము, That is peace. అదే నీ ఆనందత్వం. And bliss is positive all through. ఆనందం అన్నటువంటి ప్రత్యేకంగా లేదు, Bliss is not separate from you. మన ఎందే ఉంటున్నది. It is within you. అనగా ఈ దేహం నందే ఉంటున్నది. It is within the దేహం body. కూడా నీవు కాదు. You are not the body either. ఇది నా దేహము, It is my body. దేహం నేను కాదు. I am not the నా body. కచ్చి వేరు నేను వేరు. నా దేహం అంటే నా దేహం వేరు నేను వేరు. This is my kerchief. I am separate from kerchief. If you say this is my body, I am separate from my body. కనుకనే బాడీ నేను కాదు. I am not the body. బాడీ లైక్ వాటర్ బబుల్. Body is like a water bubble. ఇన్స్ట్రుమెంట్. It's only an instrument. ఇన్స్ట్రుమెంటే కానీ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా? Can I say it's an instrument? No. కాదు. దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను. I make use of the instrument. I am not the దేనికోసం instrument. ఉపయోగపెడుతున్నాను? I use it నా నిమిత్తమే నేను for ఉపయోగపెడుతున్నాను. my own పరుల convenience. కోసం కాదు, పరులు అనేటువంటి వారు లేరు. There is no other person. It's only I. నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను. I like one object. ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా? I don't like one particular నేను ఒక thing for the యాపిల్ sake of the తినాలని object. ఆశిస్తున్నాను. I want apple. యాపిల్ తృప్తి కోసం నీవు యాపిల్ తింటున్నావా? I'm not కాదు, eating. నీ తృప్తి కోసం యాపిల్ తింటున్నావు. I'm not eating apple for the satisfaction of the apple for my own ప్రతి self. ఒక్కటి కూడా నువ్వు తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు కానీ ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు. So every action is done for one's own happiness and ప్రపంచంలో తృప్తి లేదు, satisfaction. అసంతృప్తి లేదు. In fact, the world as such has got satisfaction nor dissatisfaction either. అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. Everything is ఈ self-centered, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ self-satisfaction. నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది. Out of this self-satisfaction is born ఈ సెల్ఫ్ self-sacrifice. సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. Self-sacrifice leads to self-realization. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు. God is not separate from you. దైవత్వం అంత తన యందే ఉంటున్నది. God is in you, within you. ప్రతి దాని ఎందుకు మన గుణములే మార్పు చెందుతున్నాయి. Only the attributes lead to ఈ గుణములంతా diversity. ఆహార విహారంతో లభించేటువంటివి. That's all due to our food and habits. కామ క్రోధ లోభ మోహ మత్సరంతా కూడా దేహాభిమానంతో వచ్చేటువంటివి. The anger, the hatred, the avarice, all these are out of body ప్రేమ, attachment. దయ, సహనము, సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి. The love, the compassion, the truth and sacrifice, they come out of the heart. కనుక అవి స్వధర్మములు. These are the qualities of the ఇవన్నీ self-dharma. పరధర్మములే. The other are పనికిరాని ధర్మములే పరధర్మములు. all that are useless are paradharma. కానీ స్వధర్మము అనంతా స్వప్రయోజనం కోసం వచ్చేటువంటివి. Swadharma, the one's own reality, self. స్వస్వరూపాన్ని రచించే కోసం వచ్చేటువంటివి. They all help you to realize the self. స్వానందమును అనుభవించే కోసం And వచ్చేటువంటివి. they help you to experience the self. కనుక మన ఆనందమును మనమే అనుభవించాలి. You can experience దీన్ని your own ఇంకొకరికి bliss. ఇవ్వటం కాదు, ఇంకొకరు అనేటువంటి వారు లేరు.
There is no other person in reality. ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే If you get into the mansion of mirrors, ఎటువైపు చూసినా నీ ప్రతిబింబమే. get into the mansion of mirrors, you find your own reflection. ఆ ప్రతిబింబంలో నిన్ను చూసుకుంటున్నావు. You see your own reflection in every mirror. కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో తాలుగా కనిపిస్తుంది. However, in certain mirrors, your face is round, but there you appear అది నీ vertical. ఫేస్ యొక్క తప్పు కాదు, Nothing wrong with your face. అద్దం యొక్క తప్పు. Mistake lies ఆ in the అద్దమే mirror. ప్రకృతి. So the mirror is ఈ nature. ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం. Because of the mistakes in the nature, you think that mistakes are in you. కాదు కాదు. No. తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వారికి అద్దం పైన ఏమాత్రము నెపం వేయడు. The one who has got experience of the self is not bothered of the mirror, the nature. నాకు ఎడమ వైపున మచ్చ ఉంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడి వైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను? If I find the mole on my left part, if I see it on the right side in the mirror, how can I believe it? కనుక తన దీనిపైన తాను నమ్మకం కలిగినప్పుడే పరదాన్ని ఏమాత్రము నమ్మడు. If you have got the self-confidence, faith in yourself, you don't be carried away by others. కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఎవరేం చెప్పినా నమ్ముతూ పోతుంటాడు. The one without self-confidence will be carried away by all that goes on around. చాలా తప్పు. It's a very big mistake. ఎందుకంటే నీవు ఒక మనిషివి, You are an నీకు individual. ఒక మనసు ఉంది, You have mind. నీకు ఒక అభిష్టం ఉంది, You have got the నీకు light. ఒక ఆనందం ఉంటుంది. You have got happiness. నీ తత్వాన్ని నీవు అనుభవించు. Experience your own reality. ఇది కేవలం దైవాజ్ఞత నీవు పూనుకోవాలి, కానీ పరుల యొక్క ఆజ్ఞకి ఏమాత్రము తలవంచరాదు. You should follow the command of God, not the command of fellow men. కనుకనే నీవు ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి. Know yourself, know thyself first. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే. You are all the ప్రేమ personification of లేనటువంటి love. వ్యక్తి ఇక్కడ ఎక్కడా కనిపించడం లేదు. There are none without love. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని యందు ప్రేమ ఉంటుంది. Of course, each one has got his own likes and కానీ dislikes. ఇవన్నీ కూడా ప్రేమ మార్గములే. They are all the prayo marga. బహిర్ముఖమైన దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేయో మార్గమే. All that goes after the external కానీ is ఇది prayer. శ్రేయస్సు కాదు. It's not shreyas. శ్రేయస్సును నువ్వు ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి. Be after shreyas inward, love God. అది ఏ శ్రేయో మార్గము. That is the path of shreyas. ఆ యొక్క గుణములన్నీ కూడా ఆ యొక్క శ్రేయస్సు నుంచినే అభిస్తుంటాయి. All these qualities are there in Shreyo Marga, the path of Shreyas. కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని. We have to follow the path of the self, Swadharma. పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు. Not Paradharma, path leading to the అయితే కొన్ని world. సమయం నందు కొన్ని రకములైన మార్గంలో అనుసరించవలసి వస్తుంది. At times we may have to follow different paths. ఒక కడవను నీళ్లలో ముంచినామంటే If you just dip an earthen pot ఆ into the కడవ river, యందు నీరే ఉంది, దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది. there is water in the pot and water around the pot. కనుక లోపల వెలుపల కూడాను ఒకే ఆటనే ఉంటుండాలి. The same water inside and outer exists. కనుకనే అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత. God is present inside and outside everywhere. నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్రా కూడాను ఉన్నది ఒక్కడే. God is the only one present in you, above you, below you, అట్టి around you. ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి. We should have strong faith in God. ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టి వేయాలి. Let there be any number of troubles and obstacles on our way, but we have to remember God. నీకు ఒక మనసు ఉంది, You have mind, నీకు ఒక సంకల్పం ఉంది, you have got a thought, నీకు ఒక దీక్ష ఉంది. you have got ఆ determination. దీక్షను నీవు సాధిస్తూ పోవాలి. Follow your own path of determination and achieve. అటువంటి నీ దీక్షను నీవు వదిలిపెట్టి You give up your determination, పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే you follow other paths. వచ్చేది ఏమిటి? What did you get? ఉన్నది కూడా నువ్వు ఊడిపోతుంది. And you also lose the existing thing on hand. విద్యార్థులారా, Students, విద్యార్థినులారా, boys and మీరు girls, చదువుతున్నారు. you study. దేనికోసం చదువుతున్నారు? Why do you study? ఉద్యోగాల కోసం చదువుతున్నారు. For jobs you learn. ఉద్యోగాలు కూడా అవసరమే. Jobs are అది necessary. ప్రాకృత విద్యలు, That's worldly knowledge. అవి లౌకిక విద్యలు, Physical knowledge, secular knowledge. భౌతిక విద్యలు. Secular knowledge. కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రయత్నించాలి. Along with the worldly knowledge, you have to have the spiritual knowledge. అది ఏ శ్రేయో మార్గము. The spiritual knowledge is Prayer prayer. margamu. Worldly knowledge is ప్రతి prayer. మానవుడికి కూడా రెండు ఉంటున్నాయి. Every man has two, అది లెఫ్ట్ అండ్ రైట్. left and right. ఈ రెండు చేతులు ఇచ్చిండే దేనికోసమని? Why two hands are given? ఈ రెండి ద్వారా నీకు పని చేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పని చేయాలి. You work with both hands in perfect harmony. అనేక పర్యాలను మీకు చెప్పాను. Bhagavan said many times. ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము? Why do we namaskara? ఈ రెండు చేతులు ఎందు 10 వేళ్లు ఉన్నాయి. And the two hands have got the 10 fingers. ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది. One is of dharma, ఇది righteousness. ప్రాపంచిక ధర్మం కోసం The ఇచ్చేటువంటిది. other is for the world. ఇది 5 వేళ్లు.
Here 5 ఇది fingers. 5 వేళ్ళు. Here also 5 fingers. ఐదుని ఏకత్వం చేయటమే నమస్కారము. Join both the hands, the 10 fingers. That is namaskara. కాబట్టి ఏకత్వం గావించటమే నమస్కారము. This unifying thing is దీన్ని namaskara. భిన్నత్వం గావించకూడదు. Not diversification. చాలా మంది ఇప్పుడంతా నమస్కారం అండి అంటుంటారు. People do namaskara with one hand. ఏమిటి అటు పెట్టుకుని తలగొట్టుకోవటం. You are only hitting your head, that's all. వాడి కర్మకు వాడు తలగొట్టుకుంటున్నాడు. You are just repenting for your destiny, అది hitting కాదు your head. నమస్కారము. That's నా not so. మా నమస్కారం. నమ అహంకారం లేనటువంటిదే నమస్కారం. The word namaskara meant the state of egolessness. అహంకారం ఉండకూడదు. There should not be an ego. నమ అనగా నేను కాదు. Nama, మమ not అనగా mine. నేను. I am not this. మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమమా నేను కాదు. Your egolessness, absence of I-ness. ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటాది. Ego naturally ruins you. ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు. Don't be egoistic. కొన్ని దురాశలు ఉంటాయి. You may have excessive ఈ desire. దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు. Over ambition will make you wicked. ఆశ ఉండవచ్చును. Yes, you can have ఏ desire. ఆశ? What desire? దైవాపేక్ష ఆశ. And you should desire God. కనుకనే మీరా సక్కుబాయి వీరందరూ కూడా ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు. Meera, Sakubai, they desired God, not worldly things. తమను తాము ప్రేమిస్తూ వచ్చారు. They started loving their spirits. ఈ దేహం నందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే. God లేరు. God is in you. అన్యునికి ఎవరికి ఇక్కడ స్థానం లేదు. And there's no chance for others to be in. నా ఫ్రెండ్ అనుకుంటారు. ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా? You say so and so is your friend. Is he present in you? ఫ్రెండ్ బయటవాడే. Friend is outer one. కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు? Who is the real friend? అతనే గాడ్. God is the only real అతన్ని లోపల friend. చేర్చుకోవడానికి వీలవుతుంది. And he is in you. ఇంకెవరిని చేర్చడానికి వీలు కాదు. No one can get ఇది him. ఒకే హార్ట్. Only one heart. నాట్ డబుల్ సోఫా. Not double sofa. మ్యూజికల్ చైర్. Not musical ఓన్లీ chair. వన్ చైర్. Is only one chair. అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం. Only one has got chance to sit ఆ there. విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది. If you just carry on our life sojourn with the Spirit, we'll be blissful and people కుటుంబానికి around us శాంతి will be కలుగుతుంది. blissful. The whole family will be peaceful. కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది. When the family is at peace, the whole village will enjoy గ్రామమంతా peace. శాంతిగా ఉండాలంటే దేశమంతా శాంతిగా వస్తుంది. When villages are peaceful, the whole country will be in కానీ peace. ఈనాడు మనం శాంతి 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 చెప్తున్నాం. We repeat Shanti, peace thrice. ఆ శాంతి చెప్పేవాని ఎందే లేదు. The one who says that is, ఇంక ఎవరికి పంచగల శాంతి? then how do you expect peace in others? శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు. Peace you cannot get it by utterance. హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అణగదొక్కకోవటమే శాంతి. See that you subdue all the wicked thoughts in you. దుర్భావం మన యందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి. See that bad thoughts do not originate at any point of దుర్భావం మన time. యందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి. The bad thoughts, when once they are entertained, they grow and more and more. కనుకనే వారందరూ ఏకత్వం కోసమే పాటుపడుతూ వచ్చారు ఆనాటి గోపికలు. Gopikas in those days always strived ఓ hard for భగవంతుడా, unity. నేను శారీరకంగా ఉంటున్నాను. Oh God, I have the body. కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తానో నాకు తెలియదు. When I would give up this body, I do not know. కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ. You are also here in physical ఈ form. శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి. There should be proper relationship between this body and the divine body. ఎట్ట కుదిరేది? How is it possible? వృక్షంబువై నీవు వల్లిల్లుచుండిన వల్లికనై నీకు అల్లుకొందు. If you are there as a gigantic tree, I am the creeper that climb around you. ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు. The creeper should not go hither and thither. అందుకొని పోవాలి. The creeper should climb around the వృక్షంబువై tree. నీవు పొలుపొందుచుండిన తుమ్మెదనై నేను తిరుగుచుందు. If you are like a flower, I'll be like a honey bee humming around you. అనంత ఆకాశమే నీవైనా If you are the infinite sky, చిన్న చుక్కై నేను నీలోన చెలగుచుండు. I am there like a shining, tiny little star across the sky. ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపికలు. Gopikas prayed for that oneness, unity. నేను పర్వతమే నీవైనా If you are a mighty mountain, పరచుకొని పారద నేను నీరు తెల్లవారినై. I am like a waterfall. వర సముద్రుడే నీవైనా If you are infinite ocean, వాహినవుతి నేను నీలోన ఐక్యమగుదు. like a river, I merge in you.
అది ఏకత్వానికి మార్గము. That is the path to unity. ఏమాత్రము భిన్నత్వం అనేది అక్కడ జరగడానికి వీల్లేదు. There's nothing like plurality. అలాంటి ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి. We have to make effort for that oneness or unity. భిన్నత్వానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నం చేయకూడదు. We should never make it భిన్నత్వం అనే diversified. సంకల్పమే మనలో There చేరకూడదు. should not be any thought leading to నీ గురువు diversity. కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, కుమారుడు కానీ, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే. In fact, be that mother or father or son is only one ఇది అంత manifested to many. దూరంగా నీవు చెప్పుకోవటం కష్టమవుతుంది కనుక ఈ దేహం ఉంది. You have got this body. ఈ దేహంలో పంచభూతములే. There are 5 elements are in this ఈ body. దేహంలో పంచభూతములే. So also your body. కాబట్టి మనం ఇద్దరు ఒక్కటే. So both are one. దీనికి భిన్నత్వం ఎక్కడుంది? Why diversity? నీ తండ్రిలో ఉన్నటువంటిది పంచభూతములే. Your mother has 5 elements. నీ తల్లిలో ఉన్నది పంచభూతములే. So also your father. నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే. 5 elements are in కాబట్టి friends. ఇది వస్తు అద్వైతం. And that from the object's point of view there is diversity, dualism. కనుక అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతములు ఎందుకు అద్వైతమే ఉంటుండాలి. Therefore 5 elements show this ఆరో dualism. భూతము లేనే లేదు. And in fact nothing to do with the self. ఎక్కడ వెతికినా చిక్కదు మనకు. You cannot get it anywhere. అయితే మానవుని యందు ఆరో భూతం కూడా ఒకటి ఉంది. There's 6th element in అది man. ఏ పరమ ప్రేమ. That is supreme love. ఆ పరమ ప్రేమనే ఆరవ గుణము. That supreme love is the 6th ఆ పరమ element. ప్రేమనే పరమాత్మ తత్వము. The supreme love, 6th element is ఆ spiritual. పరమాత్మ తత్వం అనేది తత్వం. That is that thou art. అదే నేను. That I am that. ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి. We have to make every effort to realize this. I am that. దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు. We should not be frustrated because of body దేహాభిమానంతో మనం attachment. పొంగిపోకూడదు. We should not be extolled or కుంగి elated. పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి We should పరచుకోవాలి. neither be elated nor frustrated with ego. ఈ విధమైన యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమునైనా మనం పొందవచ్చు. With the spirit of love, you can really experience bliss to any lot. విద్యార్థులారా, Students, మనం ఎంతమందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది. as you love people more and more, you'll be blissful more and అది more. ఎప్పుడు ప్లస్ 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 అవుతుంది. This gets added on, plus, మనం plus. ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది. If you love only few people, so also the bliss gets కనుక మనం declined. అందరినీ ప్రేమిస్తాం. Love all. ఏమి నష్టం వచ్చింది నీకు? What loss you suffer? నీకేమి నష్టం లేదు. No loss whatsoever. ప్రేమించు, ఎంత ఆనందము. Love, you'll be very వాడు happy. నవ్వుతాడు, నీవు నవ్వుతావు. He smiles, also you ఈ smile. విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి. Let us all keep smiling and follow the path of ఎవరో smile. మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు, నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి. You still lost further. ఎందుకోసం? Why? ఆ విధంగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు. He is so happy by కాబట్టి criticizing me. వాడి ఆనందానికి నా తిట్టే మూల కారణము. And so the accusation is responsible for that man's కాబట్టి happiness. నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు. So he is so happy by కేవలం attacking me. ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది. So his happiness is due to me. ఎంత ఆనందం, ఎంత ఆనందం, ఎంత ఆనందం. How happy he is by criticizing me. కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి. This kind of bubbling enthusiasm. ఉత్సాహము, సాహసము, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సర్వైశ్వర్యములు. So the 6 forms of wealth contain the bubbling enthusiasm, ఈ 6 లక్షణాలు dynamism, ఎక్కడ the ఉంటాయో valor and the అక్కడే courage and energy. ఆత్మస్వరూపుడు వెంటాడుతుంటాడు. And naturally the spirit of self will follow you throughout. కనుక So నీరు, గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి. where there's water and air, there's the spirit of the self, Atma. కాబట్టి గాలి లేని స్థానం లేదు. There's no place where there's no air. కాబట్టి దేవుడు లేని స్థానం లేదు. There's no place where there's no నీరు God. లేని స్థానం లేదు. There's no నీరు place. బయటకు నీకు కనిపించకుండా ఉండొచ్చును, You may not see water on the surface, కానీ ఉంది భూమిలో. but there is present water in depth. కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి. Because of your wickedness, the water has gone deep ఈ enough. దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి. This divine water does not want to నీరు మొక్కలు see ఎందుకు చూడాలి the wicked people. అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి. And however it ఎలాంటి passes, నీరు తెప్పిస్తుంది? what sort of water? దుఃఖంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది. The wicked people have to shed the water, the tears కానీ of grief. భగవత్ స్వరూపమైనటువంటి వాటర్ మధురమైనటువంటి వాటర్. Whereas the divine water is అదే nectarine. దానిని తోయం అని పిలిచారు. And this divine water of bliss is ఆ toyam. తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? When do you get that water? భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం వచ్చి బయలుదేరుతుంది. As you sing the glory of God, you shed the tears of bliss. కనుక భగవంతుని యొక్క ప్రేమతత్వము ప్రేమ చేతనే మనం పలకాలి. The divine love has got to be realized by following the path చూడండి, of love. భగవంతుని వచ్చేసి చిత్తచోరుడు ఉంటారు. We say God Chittachora.
భగవంతుడా నువ్వు పక్క దొంగవు You are a big ఆ robber. భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు. And all devotees will manhandle ఇష్టం him. లేకపోతే పోని భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు? Why do you call God a robber, a thief? అట్ట కాదు, ప్రేమ చేత చిత్త చోర యశోదకే బా నవనీత చోర గోపాల్. చిత్త చోరాని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు. The same word, when it takes a musical turn, call him a robber, the other join in chorus. ప్రేమ చేత నీవు పాట పాడు. Out of love, with అందరూ love you ప్రేమ sing. చేతనే లీనమవుతారు. All join in chorus. ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది. Out of hatred, if you say, call him a robber, he'll be అదే angry. ఇది అది. Same thing is this, so also that. కనుకనే మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి. Out with love you ప్రేమ speak. చేతనే మన పనులన్నీ చెయ్యాలి. With love you do your duty. ఏ నష్టం వచ్చినా కానీ సరే, ఏ కష్టం వచ్చినా సరే ప్రేమ చేతనే నీవు అనుభవించు. Let there be any trouble or loss, experience వద్దంటే with love. మాత్రం పోవవి. Then you cannot give up anyway. దానికి నీవు స్వాగతం చేయి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. Welcome every aspect, every thought, దుఃఖం everything. వచ్చింది వెల్కమ్, Welcome that. సుఖం వచ్చింది వెల్కమ్. Welcome happiness, సుఖ welcome దుఃఖే misery. సమయకృత్వ లాభో లాభిజయాజీ రెండు కూడా నువ్వు ఒక్కటే. The happiness and misery, the profit and See, loss pleasure are is one an and interval same. between two pains. పెయిన్ లేకపోతే ప్రెజర్ లేదు. Pleasure is an interval between two చీకటి pains. లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు. When there is no darkness, light has no value. కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు మంచికే మనకు లభిస్తున్నాయి. So everything happens for your own ఏది good. చేసినా కొన్ని నిందలు వచ్చినాయి, అవి కూడా మన మంచి కోసమని. Blame, sometimes it comes for your own good. నిందలేంది బొందు పోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్లా వస్తుంది నీకు ఆనందం? Without blame, how do you expect happiness? కాబట్టి దానివల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది. Sometimes you are happy by blame also. కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము. The whole world is dual. రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు. The world is of duality. ఈ డ్యువాలిటీ వల్లే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి. Duality A leads to man blindness. with dually mind is half blind. A man with dual mind is half blind. కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు. You are half blind. ఇది ప్రపంచము. This is the world. ఇది ద్వైతంతో ఉండాలి. The world is dual. ఏకంగా ఉండడానికి వీలు కాదు. It cannot be non-dual. కనుకనే మనం ద్వైతం అనే దాంట్లో కూడా ఒక ఆనందాన్ని పొందాలి. You can derive happiness even in dualism. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి. As Bhagavan addresses you as the embodiments of love, you should deserve నీకు that ఒక పేరు title. పెడుతున్నాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా. Swami always addresses you as embodiments of love. నీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి. Conduct yourself accordingly. ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి. Never be ఎవరిని against. చూసి ద్వేషించకండి. Don't hate ఎవరిని anybody. చూసి అసూయపడకండి. Don't be jealous. ఎవరిని చూసి ఆగ్రహపడకండి. Don't be angry. అందరినీ చూసి ఆనందించండి. Be happy with everybody. ఆ ఆనందమే మన ఆనందం. That happiness is your happiness. నిత్యానందం, Eternal పరమ bliss. సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వమస్యాదిరత్యం, ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండినటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖం? When there are so many attributes that it is non-dual, that is ethereal, ఈ the oneness, why are you miserable? రేపటి దినమంతా అర్థం చెప్తాను. Bhagavan will express the further details and its meaning tomorrow. విద్యార్థులారా, Students, దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి. days are passing by. కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతూ రావాలి. As the time passes off, you are nearing the destination. మనం బెంగళూరుకు పోవాలని కారులో పోతుంటే If you go to Bangalore, గిరిజాకి బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకి ఎట్ట చేరగలవు? and if you are away from that, how can you reach Bangalore? ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరు సమీపించే పోవాలి. You may be slow, but your journey should be towards Bangalore. కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు. We should not give up our journey. నీ గమ్యము చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు. Don't stop in the middle until you reach the destination. కనుక గమ్యాన్ని చేరాలి. Reach your ఆ గమ్యం destination. ఎక్కడ ఉంటుందాది? Where is it? నీ ఎందే ఉంటున్నది. It is in you. నీలో ఉన్నటువంటి యొక్క భావం దుర్భావములు పోతే అదే గమ్యము. When once the bad thoughts are given up, you are there at the point of ఆ destination. సంకల్పములకే మనకు అవకాశం ఇవ్వకూడదు. Don't give scope for such bad thoughts. అన్నిటి యందు గుడ్డునే మనం చూడాలి. Take good in everyone. గుడ్డు అంటే కోడిగుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి. Just watch the goodness. కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మాత్రం ప్రేమించాలి. Everyone should love God.
దైవము ఎక్కడో ఉన్నాడని కాదు, God is not separate. మీ యందే ఉంటున్నాడు. God is in you, మీతో, with you, మీలో, in you, మీ రౌండ్లో, around you, మీ చుట్టూ ఉన్నాడు, around మీ you. ప్రక్కలో ఉన్నాడు, మీ పైన ఉన్నాడు, మీ క్రింద ఉన్నాడు. He is present beside you, With above you, in you, below around you, you. behind you. He is in you, above you, below you, around you. ఇలాంటి దైవత్వాన్ని వదిలిపెట్టి ఎక్కడ మనం పోయేది? Can you give up God and distance yourself from ఎక్కడైనా Him? పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే. You may go anywhere, but you'll see artificial నీ యందు God. నీవు చూస్తుంటే ఆర్ట్ దైవాన్ని చూడొచ్చు. In fact, you can see the heart బయట God. చూసేదంతా కూడా ఆర్టే. Outside is art. నీ హార్ట్ ఈజ్ ఇన్సైడ్. Heart is inside. ఇన్సైడ్ నువ్వు చూసుకో. Watch your inside. దీన్నే ప్రతి వేదాంత కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి. In Vedantic parlance, it's called inquiring into the spirit within. భజన బినా సుఖ శాంతి నహీ. హరి భజన బినా సుఖ శాంతి నహీ. హరి నామ బినా ఆనంద నహీ. హరి నామ బినా ఆనంద हरि नाम बिना आनंद नहीं. 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 भजन बिना